ఇక ప్రపంచంలోనే ఎక్కడ లేదు రైతు బంధు, నేనే ఫస్ట్ పెట్టినా అని పొంకనాలు కొడుతున్నాడు బాతాల పోషెట్టి. బాతాల పోషెట్టి మళ్ళీ లైవ్లోకి వస్తాడేమో రేపటి నుంచి. బాతాల పోషెట్టి కానీ ఈయనకి ఎన్ని పేర్లు పెట్టినా కేసీఆర్కి దుబాయ్ శేఖర్ అన్న పేరు ముద్దుగుందా? దుబాయ్ శేఖర్ నువ్వు లొట్టపీసు కూడా వేలే, కొత్తగా నూతనంగా ఏం వేలే. 2005, 2006 సంవత్సరం నుంచి సంబాల్ యోజన మధ్యప్రదేశ్ ప్రభుత్వం అగ్రికల్చర్ లేబర్ కు కూడా దీని మీద ఈ యోజనల 1 కోటి మందికి పైన బెనిఫిషరీస్ ఉన్నారు. 1 కోటి మందికి పైన మధ్యప్రదేశ్లో. ఇది ఎప్పుడు ఇచ్చిందండి? అగ్రికల్చర్ లేబర్ కూడా ఉన్నారు, ఇలా చిన్నకారు రైతులు ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. నువ్వు చిన్నకారు రైతులకి అగ్రికల్చర్ లేబర్కి లేదు నీ రైతు బంధు. ఐ రైట్ సార్? ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్, కౌలు రైతులకు లేదు కదా. ఈయన ఎలక్షన్లో ఓడిపోయి బుద్ధి వచ్చేమన్నా మారిండా? కౌలు రైతులకు ఇస్తుండా? కైండ్లీ అప్డేట్ మీ. లేదు. ఫ్రీ ఫర్టిలైజర్, ఫ్రీ యూరియా, ఫ్రీ మటాష్, ఫ్రీ పొటాష్. ఎన్నైతే నేను పుట్టిన కేసీఆర్ అనేటోడు, దుబాయ్ శేఖర్ అనేటోడు పుట్టింది దానికోసం. అందుకే కావచ్చు. ఏమై మళ్ళీ అలా దళిత బంధు నేను బతుకుండగా 100% ఇంప్లిమెంట్ అవుతుంది అంటే నువ్వు చచ్చిపోతే ఇంప్లిమెంట్ కదా, తప్పని వీకినావు అనుకో. ఏమైనా నీ ఫర్టిలైజర్, యూరియాలు ఏమైనాయి? నువ్వు పుట్టిందే అందుకు కావచ్చు అన్నావు కదా. సో రైతు బంధు కూడా ఈయన చేసేది ఏంటంటే ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే డీబీటీ చేస్తున్నాడు. గది ఫరక్. పిల్లగాళ్ళ చదువులకేం లేదు, ఆటలాడితే ఏం లేదు. ఎవరైనా చనిపోతే రైతు బీమా పథకం అంటుండు. రైతుకి 5 లక్షలు ఇస్తుంది. ఈడ 1 కోటి మంది పైన ఉన్నారు బెనిఫిషరీస్, లేబర్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఏమైనా అడ్వర్టైజ్మెంట్ డబ్బా కొట్టుకున్నాడు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, 10 వందల కోట్ల రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకున్నాడు. ఈడన ఎలక్షన్ వస్తే చూడబుద్ధి కాకుండా తయారు చేస్తారు సిటీని. గులాబీ రంగు, గలీజ్ గులాబీ రంగు. అది మంచి గులాబీ రంగు కూడా కాదు. మొన్న అదేదో పాడే నేమ్ పెట్టుకొని చచ్చిర్రు. అది బిడ్డ రాలేదు కదా, క్లీనరే. ఈ దిక్కుమాల పార్టీకి మళ్ళా హైటెక్స్. అలా కొడుకు ముఖం కూడా చాటేసిండు. అలా అయ్యా కొడుకులు ముఖం చూసుకోలే, బిడ్డ దానికి రాలే. హరీష్ ఆడున్నాడు ఓడిపోయే కాడ. గలీజ్ చేశారండి సిటీ అంతా. కొడుకేమో పొంకరాలు కొడతాడు ట్విట్టర్ మీద, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలా, ప్లాస్టిక్ ఇది అవుతుంది, ప్లాస్టిక్ అది అవుతుంది. మరి ఇవన్నీ ఏంది? ఫ్లెక్సీలన్నీ ఏంది? ఫ్లెక్సీలన్నీ ఏంది? మీ అయ్యా తోలా? ఊరంతా నింపి పడేసారంటే సుడబుద్ధి అయితలేదు. మనుషులకు సైకలాజికల్ డిఫెక్ట్ వస్తున్నది అది చూస్తుంటే. మళ్ళీ అందమైన మొఖాలు దాని మీద. అందరం తట్టుకోలేరు. టూరిజం పడిపోతున్నది. ఇలా ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే హైదరాబాద్ టూరిజం పడిపోతున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.